చందమామ కథ పనికిరాని పుస్తకం. సర్వజ్ఞపాలుడు అపూర్వ మేధావి. మంత్రతంత్రాల వల్ల అనేక ఘనకార్యాలను సాధించగలిగాడు. ఏ చికిత్సకు కుదరని ఎన్నో దీర్ఘ వ్యాధుల్ని అతడు తన అమోఘ శక్తి ద్వారా ఇట్టే కుదర్చగలిగేవాడు. శక్తిని సామర్థ్యాలని ప్రజల మేలు కోసమే వినియోగించిన రాజులలో సర్వజ్ఞపాలుడే మొదటివాడు. అతని కీర్తి దేశ దేశాలా వ్యాపించింది, ఖండాంతరాలకు అల్లుకుపోయింది. ఆ కాలం నాటి వైద్య, వేదాంత, ఖగోళ శాస్త్రాలకు అంతు దొరకని ప్రతి చిక్కు సమస్యకు సర్వజ్ఞపాలుడు కనురెప్పపాటులో పరిష్కార మార్గం చూపగలిగేవాడు. ఇంత గొప్ప విజ్ఞానాన్ని కేవలం మానవ మాత్రుడు పొందగలగడం సాధ్యమేనా? ఈ అనుమానం ఇతర రాజులకు, చిన్న పెద్ద పండితులకు కలిగింది. రాజు వట్టి తెలివి తక్కువ వాడిని కూడా వాళ్లకు దురభిప్రాయం ఉండేది. అందువలనే అంతా స్వయంగా పరీక్షించి తెలుసుకోవాలని సర్వజ్ఞపాలుడి వద్దకు వచ్చారు. సర్వజ్ఞపాలుడు అందరినీ ఉచిత రీతిన సత్కరించాడు, దర్బార్ ఏర్పాటు చేశాడు. ఆయా దేశపు రాజులు, పండితులు సభను అలంకరించారు. ఉచితానుచిత ప్రశ్నలలో సర్వజ్ఞపాలుణ్ణి అగ్ని పరీక్షకు గురిచేశారు. ఏ కోపము తాపము లేకుండా సర్వజ్ఞపాలుడు అందరినీ తగిన నిదర్శనాలతో తృప్తిపరిచాడు. సభ నిశ్శబ్దంగా ఉంది. అంతా అనుమానరహితులైనట్టే కనపడ్డారు. సర్వజ్ఞపాలుడు సింహాసనం మీద నుంచి లేచి అందరి వంక చిరునవ్వు నవ్వుతూ చూశాడు. సభలో ఒక మూల చిన్న అలికిడి పెద్ద కలకలంగా మారిపోయిందది. నువ్వా నేనా అనుకుంటూ బారు గడ్డం పెరిగిన పండితుడు, పొడుగాటి మీసం పెంచిన ఒక రాజు లేచి నిలబడ్డారు. సర్వజ్ఞపాలుడు వారిద్దరి వంక పరీక్షగా చూసి తల పంకించాడు. ఏ జీవినైనా చంపి బ్రతికించగలరా అని పండితుడు రాజుని అడిగాడు. ఓ అన్నాడు తొనకకుండా సర్వజ్ఞపాలుడు. తర్వాత ప్రశ్నించిన ఇద్దరి వంక చూస్తూ, మీలో ఎవరు ఆ పరీక్షకు సాధారణంగా వస్తారు అని అడిగాడు. రాజు, పండితుడు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని అందరి వంక చూసి తెల్లబోయి కుర్చీలలో కూలబడ్డారు. సర్వజ్ఞపాలుడు నవ్వుకున్నాడు. మానవుల్లోనే కాక పశు పక్షాదుల్లో కూడా జీవం ఉండదనుకుంటాను అంటూ చిలిపిగా సభాసదుల వంక చూశాడు. సభ అంతా ఏకకంఠంతో అవును అవును అన్నది. సర్వజ్ఞపాలుడు వెనక్కి తిరిగి చూశాడు. చిత్తం, ఏమి సెలవు అంటూ ఒక సేవకుడు ముందుకొచ్చాడు. మన తోటలో పెరుగుతూ ఉన్న కోడి పుంజులలో ఒకదాన్ని పట్టుకురా అని ఆజ్ఞాపించాడు సర్వజ్ఞపాలుడు. 5 నిమిషాలు 5 యుగాల్లాగా తోచింది సభలోని రాజులకి, పండితులకి. ఈ దెబ్బతో ఈయన గారి సరుకు బయటపడిపోతుంది అని ఒక రాజు పక్కన కూర్చున్న మరో రాజు చెవిలో ఊదాడు. ఈ పరీక్షతో సర్వజ్ఞుని పసేమిటో తేలిపోతుందిలే అని సనిగాడు ఒక పండితుడు పక్కనున్న మరొక పండితుడితో. కోడిపుంజుతో సేవకుడు దర్బారు ప్రవేశించాడు. సర్వజ్ఞపాలుడు కత్తి తీసుకొని పుంజు తలను పరపరా కోసేశాడు. తర్వాత ఒక చేత్తో తలను, ఒక చేత్తో మొండాన్ని పట్టుకొని అందరికీ చూపుతూ, కోడిపుంజు మరణించినట్టేనా అని ప్రశ్నించాడు. చచ్చినట్టే అని అన్నారు రాజులు. జీవరహితమైనట్టే అన్నారు పండితులు. రాజాజ్ఞ ప్రకారం సేవకుడు కోడిపుంజు మొండాన్ని, తలను సభాస్థలానికి ఆ వైపున ఈ వైపున ఉంచాడు. అప్పుడు సర్వజ్ఞపాలుడు జీవం లేని ఆ కోడిపుంజు మొండాన్ని ఉద్దేశించి, నువ్వు పోయి నీ తలను ఎప్పటిలాగా తగిలించుకో అన్నాడు. ఆశ్చర్యం! కోడిపుంజు మొండెం సభాస్థలికి అడ్డంగా నడుస్తూ పోయి ఆ తల దగ్గరకి మెడ వంచింది. తల మొండెంతో కలిసిపోయింది. మరు నిమిషానికి లేచి నిలబడి రెక్కలు కొట్టుకుంటూ కొక్కరొక్కో అని అరుస్తూ దర్బారం నుంచి బయటకు పరిగెత్తింది. భయ ఆశ్చర్యాలతో సభలోని రాజులు, పండితులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఒక్కమారుగా లేచి తలలు వంచి సర్వజ్ఞపాలుని గొప్పతనానికి జేజేలు పలికారు. ఇన్ని అద్భుత విద్యలన్నీ మీరు ఎలా నేర్చుకున్నారు ప్రభు అని అడిగారు అంతా. తెలుసుకుంటారా అని అడిగాడు రాజు.
తెలుసుకోవడమే కాదు, సాధించి తీరాలని కూడా ఉంది మాకు అన్నారు కొందరు. అయితే వినండి అంటూ ప్రారంభించాడు సర్వజ్ఞపాలుడు. నాకు చిన్ననాటనే అద్భుత కార్యాలు చేయాలని, అపర శక్తుల్ని పొందాలని బలమైన కోరిక ఉండేది. ఇందుకు సాహసం అవసరమని గ్రహించాను. ఈ ప్రపంచంలో అసాధ్యమైన ప్రతి దానిని సుసాధ్యం చేసే మార్గాలన్నీ ఒక గ్రంథంలో రాయబడి ఉన్నవని ఒక వృద్ధుడు నాతో చెప్పాడు. ఆ గ్రంథం ఇంద్రజాలిక పర్వతాల్లోని ఒకానొక గుహలో ఉన్నదని కూడా చెప్పాడు. అనేక కష్టాలకు ఎంతో శ్రమకు ఓర్చి ఒకనాడు ఆ గుహ చేరాను. గాలి వెలుగు లేని ఆ గుహలో గుండె చిక్కబట్టుకొని కొంత దూరం పోగా హఠాత్తుగా ఒక పెద్ద వెలుగు నా కంటపడింది. నా శ్రమ తీరిందని, ఆశలు ఫలించినవని నాకెంతో ఉత్సాహం కలిగింది. తడబడుతూ ఆ వెలుగుని సమీపించాను. ఆ వెలుగు ఒక నలుచదరపు గాజుపెట్టెలో నుంచి వస్తున్నట్టు మొదట్లో నాకు తోచింది. కానీ బాగా పరీక్షించి చూడగా దానికి కారణం ఆ గాజుపెట్టె మధ్యన ఉన్న ఒక పెద్ద గ్రంథమని గ్రహించాను. ఆతృతతో ఆ పెట్టెపై చెయ్యి వేశాను. అదే సమయంలో నాకు ఎదురుగా కొంచెం దూరంలో నల్లని వికృతాకారం కారు మేఘంలాగా కదలడం చూశాను. మరో క్షణంలో వికృతమైన ధ్వని వినిపించింది. ఏయ్, ఎక్కడికొచ్చావు? ఎవరు నువ్వు? బయటకు పో అన్న భయంకర శబ్దం నన్ను హడలకొట్టింది. నేను భయాన్ని అణచిపెట్టి ఈ గాజు పెట్టెలోని ఆ గ్రంథం తీసుకోకుండా బయటికి పోను అన్నాను. అలానా? హహహహ అన్న భయంకర గర్జనతో పాటు ఉరుములు మెరుపులు కడవపోతగా వాన ప్రారంభమైంది. భయంతో నేను వణికిపోయాను. దుష్ట శక్తుల నుంచి రక్షణ చేసుకునేందుకు చిన్ననాడు ఒక సిద్ధుడి ద్వారా తెలుసుకున్న మంత్రాన్ని పెద్దగా ఉచ్చరింపసాగాను. 10 నిమిషాల్లో వాన వెలిసింది. ఉరుములు మెరుపులు తగ్గిపోయినాయి. ఆ క్షణంలో కలిగిన సాహసంతో గాజుపెట్టెను బలంగా గుద్దేసరికి పెట్టె ముక్కలైపోయింది. ఆ దివ్య గ్రంథాన్ని 2 చేతులతోనూ హృదయానికి హత్తుకొని గుహ వెలుపలికి పరుగు పెట్టాను. నన్ను వెన్నాడుతూ ఆ వికృతాకారం భయంకరంగా శపించసాగింది. నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. నీకు పగలు విశ్రాంతి, రాత్రి నిద్ర లేకుండా చేస్తాను, జాగ్రత్త అన్నది. అలాగే జరిగింది. 4 దీర్ఘ వత్సరాలు ఆ గ్రంథం నేను పఠించాను. ఎన్నెన్నో అద్భుత శక్తులను దాని ద్వారా పొందగలిగాను. కానీ నేను అందుకు గాను చెల్లించిన మూల్యం అపారం. నా ఆరోగ్యం, మనశ్శాంతి నశించింది. పగలు రాత్రి కూడా భయంకరమైన నరకంగా తయారైంది. ఆఖరికి ఆ అద్భుత గ్రంథాన్ని శాంతంగా పఠించకుండానే ఆ గుహలో ఎప్పటి చోటనే ఉంచేసి వచ్చేశాను. అయినా నాకు మనశ్శాంతి కలగకుండా ఆ భూతాత్మ నన్ను వెంటాడుతూనే ఉంది, శపిస్తూనే ఉంది. నాకేమీ దారి తోచలేదు. ఒకనాడు అడిగాను, నీ గ్రంథం నీ గుహలోనే ఉంచాను కదా, ఇంకా ఎందుకు నన్ను ఇలా బాధిస్తున్నావు అని. ఆ వికృతాకారం మరింత వికృతంగా మారి బొబ్బరించింది. ఆ గ్రంథం చదివి నువ్వు అనేకమైన అపూర్వ శక్తులు పొందావు. వాటి ద్వారా లోకానికి నీ నుంచి కీడు కలగవచ్చు అని. అప్పుడు నేను, పరుల మేలుకే ఆ శక్తిని వినియోగిస్తాను, ప్రమాణపూర్తిగా చెబుతున్నాను, నమ్ము అన్నాను. సరే, ఆ మాట నువ్వు నిలుపుకున్నంత వరకు నీ జోలికి రాను అంటూ ఆ భయంకర రూపం నన్ను వదిలిపోయింది. ఇది కథ అన్నాడు. దర్బారంతా గుసగుసలు ఆవరించినాయి. పరుల మేలు కోసమని మనం కోరి కీడెందుకు తెచ్చుకోవాలి? మనకు ఆ గ్రంథం అవసరమే లేదు అనుకున్నారు పండితులు. పరరాజ్యాలను జయించేటందుకు, ప్రజల్ని కిక్కురు మనకుండా అణచి ఉంచేటందుకు పనికిరాని ఈ గ్రంథం మనకేం ఉపయోగపడుతుంది అనుకున్నారు రాజులు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1952 ఫిబ్రవరి నెల చందమామలో వచ్చింది. రచయిత జీవి హర్నాథ్ గారు, అనంతపురం నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.